Daily. Taste the Daily. ఏపీని వర్షాలు ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వరుస అల్పపీడనాలతో వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం తమిళనాడు సమీపంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా దక్షిణ ఏపీపై ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న 3 రోజులు దక్షిణ కోస్తా రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు అంటే సోమవారం నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు, ప్రకాశం, కడప జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటోంది. ఇక మంగళవారం నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయంటోంది. అలాగే ప్రకాశం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని తెలిపింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుండి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయంటోంది. దీని కారణంగా మత్స్యకారులెవరూ సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరొకసారి అయితే భారీ వర్ష సూచన అయితే వాతావరణ శాఖ అందించింది. ఇప్పటికే ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఉధృతంగా ఆ తుఫాన్ల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అల్పపీడనం అయిపోయిన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఇప్పటికి నష్టపోయి భారీగా కోట్ల రూపాయలు ఇటుపక్క ప్రభుత్వానికి, మరోపక్క ప్రజలకి, మరోపక్క భారీగా ఆ బ్రతుకు తెరువు కోసం వేసుకుంటున్న పంటల నాశనం అయిపోయి రైతులు సహా ఆ రోడ్డు మీద పడిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే ఆ మోస్తరు తుఫాన్ ఎఫెక్ట్ కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోలుకోలేదు. ముఖ్యంగా ఆ రైతులు బ్రతుకు బండి ఆగిపోయి ఆ ప్రజలు సిద్ధరావంతరైన పరిస్థితి ఉంది. మరొకసారి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంతో మరొక భారీ తుఫాన్ హెచ్చరికతో ప్రజలైతే బెంబేలెత్తుతున్న పరిస్థితి ఉంది. ఈ నెల 21 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో ఆ కోస్తా ఆంధ్రాకి, రాయలసీమకి భారీగా వర్ష సూచన చెప్పడంతో ప్రజలైతే భయభ్రాంతులు గురవుతున్న పరిస్థితి ఉంది. ఆ వర్షాల్లో ఇప్పట్లో ఆంధ్రప్రదేశ్ లో వదిలేలాగా కూడా కనిపించట్లేదు. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వరుస అల్పపీడనాలతో ఆ వర్షాలతో కుదేలవుతున్న పరిస్థితి ఉంది ప్రజలు. ప్రస్తుతం తమిళనాడు సమీపంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా దక్షిణ ఆంధ్రప్రదేశ్ పై ఆవర్తనం కొనసాగుతా ఉన్న పరిస్థితి అయితే ఉంది. దీని ప్రభావంతో రానున్న 3 రోజులు దక్షిణ కోస్తా రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని, ఆ తర్వాత కొంత మేరకు అంటే సోమవారం నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ ఆ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నాయని చెప్పిన పరిస్థితి ఉంది. వాతావరణ శాఖ హెచ్చరించిన హెచ్చరికల ప్రకారం ప్రకాశం, కడప జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉండొచ్చని నాకు చెప్తున్నారు. ఇక మంగళవారం చూసుకుంటే నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ ఆ పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు కూడా చెప్తా ఉన్నారు. అలాగే ప్రకాశం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితి. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకి 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీసే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుపుతున్నారు. దీని కారణంగా మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక తీర ప్రాంతాల్లో అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ లో అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ IMD తెలిపిన పరిస్థితి ఉంది. ఆ ప్రముఖులు తెలిపిన వివరాల ప్రకారం వాతావరణ శాఖ MD ప్రముఖ తెలిపిన వివరాల ప్రకారం అల్పపీడనం కారణంగా సముద్ర మట్టానికి 5 నుంచి 8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంటుందని ఆయన వెల్లడించిన పరిస్థితి ఉంది. రాగల 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతూ ఉంటదని, సోమవారం రోజు నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని కూడా తెలిసిన పరిస్థితి ఉంది.
ఆ ప్రకాశం, కడప జిల్లాల్లో అక్కడక్కడ ఆ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఆ వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం నాటికి నెల్లూరు, తిరుపతి ఆ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి వర్షాలు పడతాయి. ఇంకా చూసుకుంటే ఆ ప్రకాశం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అలాగే దీని ప్రభావంతో దక్షిణ కోస్తా తీరం వెంబటి ఆ గంటకి 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీగుతాయని తెలిపిన పరిస్థితి ఉంది. అయితే నవంబర్ 21 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆ వాతావరణ శాఖ చెప్పిన పరిస్థితి. ప్రస్తుతం వాతావరణ శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం అయితే నవంబర్ 24 నుంచి 27 వరకు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలిపిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పశువుల కాపరులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, అలాగే ప్రజలు కొంత మేరకు లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తతో కూడిన జాగ్రత్తతో ఉంటే కొంత మేరకు ఆ విపత్తుల నుంచి బయటపడచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ ఎంపీ ప్రముఖారి జైన్ అయితే వెల్లడించిన పరిస్థితి ఉంది. అలాగే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ 21 ఏర్పాటు అల్పపీడనం గురించి అధికారులు మాట్లాడిన పరిస్థితి. ఎక్కడెక్కడ ఇప్పటికే ఆ మోన్గా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఇబ్బంది పడతా ఉన్నారు. మరలా ఆ మోందా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల పడిన ప్రాంతాల్లో రాబోయే ఆ తుఫాన్ కనుక మళ్ళీ అందుకుంటే ఆ రైతులు కోలుకోలేని దెబ్బతింటుంది. కాబట్టి ముందస్తు ఆ వర్షాలు ఎక్కువ పడితే పంటలకు ఇబ్బంది రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ముందుగా పంటలకి నీళ్లు పెట్టకుండా ఉంటే ఆ వర్షాలు పడినప్పటికీ ఆ పంటలు పాడవకుండా ఎలా ఉంటాయనే దాని మీద ఇప్పటికే ఉద్యానవన శాఖకు సంబంధించిన ఆ శాఖ ఆ రైతులకి ఆ తగిన జాగ్రత్త చర్యల మీద ప్రతి ఒక్కరికి వివరాలు తెలపాలని, వాళ్ళ మీద విస్తృతంగా ప్రచారం చేయాలని కూడా ప్రభుత్వం ఆదేశించినప్పటికీ గత 2 రోజులుగా కూడా ఆ మోందా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల పంటలు నాశనమైన ప్రాంతాలు కానీ, అలాగే ఆ రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే తుఫాన్ ఎఫెక్ట్ ఇంకెక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయనే దాన్ని చూస్తే ఆ ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. అధికారులు దీని మీద ఆ ప్రజల వద్దకు, రైతుల వద్దకు వెళ్లి ప్రచారం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరొకసారి 21వ తారీఖు తర్వాత అల్పపీడన ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలను జరగడంతో ఆ ప్రజలైతే బెమ్మేలు ఎత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.